అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఇంత జోష్గా ఉంటారు కదా, ప్రతిదానికి స్పందిస్తారు. ఈ అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా బస్ మీద వాల్ పోస్టర్లన్నీ చించేశారు. విజయ్ దేవరకొండతో లైవ్ లో వచ్చి ఎడాపెడా తిట్టేశారు. అది నేను ఎందుకు అన్నంటే, నేను ఎందుకు చింపినంటే, ఆడపడుచు మగవాన్ని ముద్దు పెట్టుకుంటుంటే అదేమవుతుంది, బస్సులు ఎక్కుతాడు పోయినాడు, అమ్మాయిలు కూర్చుంటారు, వాడు ఇండైరెక్ట్ అది ఏం ముద్దు పెట్టుకుంటారా అన్నప్పుడు ఆ అమ్మాయి అట్టయితుందా లేదా? సినిమాలో చూయించుకోనరా బాబు, దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారని చెప్పినా దాన్ని తీపిచ్చేదానికి నేను ఊపుకున్నా. నేనన్నా అడ్వర్టైజ్మెంట్ ఇవే కావాలన్నా, డబ్బులు కావాలంటే ఈ చెడు పిల్లలు అలవాటు అవుతారా లేదా? దాని మీద చెప్పిన తప్పితే నాకు సినిమా పోయేది లేదు, చూసేది లేదు. ఎప్పుడైనా పోతే సినిమా చూస్తుండొచ్చు, కానీ సినిమాలో నువ్వు ఏదన్నా చూయించుకో, రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతాయా లేదా? ఎన్నికొంటి దాన్ని బుద్ధి చూడరా అంటే వాడు యాక్సిడెంట్ అవుతుంది కదా, అది నష్టమే. పిల్లలు బస్సులో ఎక్కినట్టు అమ్మాయిలను చెడాయించేందుకు ఒక పాట చల్తీకా కందానా అని అన్నప్పుడు అది కూడా లొల్లయిందా లేదా? హిందీ సినిమాలో ఏది బస్సు లేక చల్తీ అలా అంటే అమ్మాయిని అన్నట్టే కదా గొడవ. అదే ముద్దు ఇటువంటివి పెట్టాలంటే మీరు సెన్సార్ ఎందుకు చేస్తారో అది కూడా గొడవ చేసిన తర్వాత దీపిచ్చేసి. నేనన్నా సెన్సార్ చేసినప్పుడు రోడ్ల మీద కాదు, సినిమాలో నువ్వు ఏదైనా చూయించుకో, ఇష్టం ఉన్నోడు చూస్తాడు. ఇప్పుడు చూడు, పిల్లలు కూడా ఇంట్లో ఏదైనా టీవీలో రాగానే లేకపోతే సినిమాలో రాగానే తల్లి ఏం చేస్తుంది, కంటు మూస్తుంది చూడకుండా. చూస్తుందా లేదా? కనుక చెడును ఎక్కువ చూపించవద్దు అనేది నా కాన్సెప్ట్ తప్పితే, ఆ తర్వాత ఆయన సినిమా కూడా బాగా హిట్ అయిందట. వాళ్ళు అన్నారు నువ్వు అన్ని హిట్ చేసినావు, నాకు హిట్ తెలియదు, డౌన్ తెలియదు. బట్ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. అన్నెసరీ కామెంట్స్ జరుగుతాయి, దానివల్ల ఆడపిల్లలు ఏది వాళ్ళ మనసు నొప్పించిన ఉద్దేశం తప్పితే నాకేం లేదు. సినిమాలు చూస్తుంటారా బానే? అప్పుడప్పుడు చూస్తాను, సినిమాలు చూడకపోవడం. ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చూస్తా. ఏ సినిమా చూసారు లాస్ట్? అన్ని సినిమాలు. అప్పుడు వెనకటి సినిమాలలో థీరీ ఉంటుండే, ఏది పాటలలో దమ్ము ఉంటుండే. ఇప్పుడు చల్తీవియా కందాలా లేవు కూసో అనే పాటలు వస్తున్నాయి, ఇవి బాగా అనిపించాయి. ఆ పాట సినిమాలు ఇవాళ కూడా ఇంటే కూడా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు అని తీస్తారు చెప్పు, పాటలు రాసేటోడు కూడా ఎన్నెన్ని రాస్తాడు. కనుక కాన్సెప్ట్ ఇవాళ రేపు చేంజ్ కూడా అయింది కదా. ఇవాళ రేపు ఇంతకుముందు మన సెల్ ఫోన్లు ఉండకపోతుంది, ఇప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీద నడుచుకుంటూనే మాట్లాడుతాడు, యాక్సిడెంట్ అయ్యేదానికే తెలియదు. సైకిల్ మోటార్ నడుచుకుంటా ఇట్లా అంటుండే. ఇవి కూడా కొంత లాభం అవుతుంది, నష్టం కూడా అవుతుంది. దీంతో సైబర్ క్రైమ్లు పెరిగిపోయినాయి కదా. ఎంత మనం సైన్స్ టెక్నాలజీ పెరిగినా అంతకు దాని కౌంటర్ తయారు చేస్తున్నారు కదా. అంటే ఏదైనా జనంలో మార్పు వస్తుంది, కానీ ఆ మార్పుతో పాటు మంచి కూడా జరగాలి అనేది నా ఉద్దేశం. ఎవరు మీకు ఇష్టమైన హీరో ఎవరు? విహెచ్ గారు? అమితాబ్ బచ్చన్ లైక్ చేస్తా. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారు? ప్రభాస్ ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ సినిమాలు బాగానే నడుస్తున్నాయి కదా. అది తీసిండు కదా బాహుబలి బాగా సినిమా. ఏదున్నా సీనరీ, ఆ గుట్టలు చేయలు చాలా బాగా తీసినారు. దానికి అవార్డు కూడా వచ్చింది కదా. ఇవన్నీ అప్పుడప్పుడు టైం పాస్ గురించి ఎక్కడేం లేకుండా. పుష్ప చూడలేదా? పుష్పదైతే పెద్ద లొల్లి అయింది కదా పాపం. ఆయన తెలియక చెప్పిండ్రా లేదా నీకు, ఆయన సినిమాలకి వెళ్ళి ఆడ చనిపోయినా పోలేదు అనేది కొట్టిన తర్వాత సరిదిద్దుకున్నాడు కదా. ఏదైనా సినిమాలు కూడా ప్రజల వాళ్ళు ఎంతసేపటికి సినిమా హిట్ కావాలి అనేది వాళ్ళు చూస్తారు. కానీ సమాజంలో కొన్ని సినిమాలు ఎట్లుండాలంటే అది ముందు వారికి న్యాయం జరిగేటట్టు చూడాలి. వాడు కూడా కొత్తగా నేర్చుకున్నాడు అనుకో, మళ్ళీ వాడు క్రైమ్ దిక్కుపోతాడు. ఇంతకుముందు కొన్ని సినిమాలు క్రైమ్ తక్కువ చేయాలని, ఇప్పుడు క్రైమ్ పెరిగిపోతుంది అనేది నా ఉద్దేశం. ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నేను హీరోయిన్ పెద్ద చెప్పలేదు. అప్పుడంటే సావిత్రి మంచిగా వాళ్ళ ఒరిజినల్గా సావిత్రి ఇటువంటి వాళ్ళు ఉంది. ఇప్పుడు అంతా ఎవరు ఎంతసేపు ఉంటారో తెలుస్తుంది. సినిమా ఒక 3 సినిమాలు నడుస్తుంది, 4వ సినిమా ఫ్లాప్ అవుతుంది. అప్పటిది ఏది హిస్టారికల్ సీన్ ఉంటుండే,
కథల ప్రేమ ఉంటుండే, అందరం చూద్దాం. ఇప్పుడు అన్నీ లేటెస్ట్ వచ్చేసినాయి, సినిమాలలో కూడా మార్పు వచ్చింది. కానీ పెద్ద ఏదైనా హిస్టారికల్గా ప్రీవియస్గా జరిగిన హిస్టరీ ఏదైనా ఉంటే అలాంటి సినిమాలు చూస్తాను.